కీర్తన గ్రంథం 42వ కీర్తన. 42వ కీర్తన. ఈరోజు 42వ కీర్తన మొత్తం ధ్యానం చేద్దాం. శ్రద్ధగా వాక్యాన్ని వినడానికి ప్రయత్నించండి. చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఈ కీర్తన రాస్తున్నది ఎవరు అని అంటే పైన చూడండి ఏమని రాస్తుంది? కోరహు కుమారులు. ఈ కోరహు కుమారులు రచించిన కీర్తన ఇది. ఎవరి కోరహు కుమారులు? కోరహు అనే ఒక వ్యక్తి మనకు బైబిల్లో కనిపిస్తాడు. ఆయన అంత భక్తిగా ఏమి ఉండడు. భక్తిపరుడైనా లేకపోతే దేవుని సేవకుడైన మోషేకి ఎదురు తిరిగి నశించిన ఒక వ్యక్తి కోరహు. ఎప్పుడైనా వీలైతే ఆ కోరహు గారి జీవితం కోసం మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. దైవజనునికి వ్యతిరేకంగా తిరిగి దేవుని ఉగ్రతకు పాలైపోయి దేవుని ఉగ్రత వల్ల చనిపోయిన వ్యక్తి కోరహు. ఈ కోరహు సంతానం నుంచి వచ్చిన ఆ సంతానం వారు ఎవరైతే ఉన్నారో వారు రాసిన కీర్తన ఇది. అర్థమవుతుందా? విలువైన మాటలు మీరు పోగొట్టుకుంటే నేను ఏం చేయలేను. జాగ్రత్తగా వినండి. వాక్యం ఉన్న చోట ఏమో వినేవాళ్ళు ఉండరు, వాక్యం లేని చోట ఏమో వినటానికి చాలామంది ఉంటారు. అక్కడ వాక్యం ఉండదు. చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. మంచిది. ఈ కోరహు కుమారులు రాసిన కీర్తన. కోరహు అంత భక్తిగా లేకపోవచ్చు, కానీ ఈ తర్వాత సంతానం ఎవరైతే కోరహు కుమారులు అంటే డైరెక్ట్ వాళ్ళ కుమారులే కాదు, ఆ సంతానం వారు, ఆ సంతతి వారు. ఇప్పుడు ఇశ్రాయేలు ఎలా వారి సంతానాన్ని ఇశ్రాయేలీలు అని ఎలాగైతే అంటున్నారో, ఆ కోరహు సంతానాన్ని కోరాహీయులు అని పిలిచేవారు. ఈ కోరాహీయుల్లో ఉన్న ఒక వ్యక్తి రాసిన కీర్తన ఇది. అర్థమైందా? వాళ్ళ పితరుడు కోరహు అంత భక్తిగా లేకపోయినా ఈ తర్వాత తరం వాళ్ళకి కొంచెం భక్తి లక్షణాలు అలవాటైనవి. ఎలా అలవాటయ్యాయి? వీరిలో ఇంత భక్తి కీర్తన చదువుతుంటే వాళ్ళు దేవునితో ఎంతెలా పెన వేసుకున్నారో, వారి హృదయం ఎంతెలా దేవునికి దగ్గరగా ఉందో అర్థమవుతుంది. దేవుని విడిచిపెట్టి వాళ్ళు అస్సలు ఉండలేరు. వీళ్ళకి ఇంత భక్తి ఎలాగొచ్చింది అని అంటే అసలు వీళ్ళు చేసే పని ఏంటో చూద్దాం. చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం. జాగ్రత్తగా వినండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం. అసలు ఈ కోరహు కుమారులు ఎవరు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. కహాతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారులకు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. ఏం చేస్తున్నారట ఈ కోరహీయులు? యెహోవాను స్తుతిస్తున్నారట. వీళ్ళు ఎవరంటే, ఈ సందర్భం ఏంటంటే దేవుని స్తుతించడానికి ఆ రోజుల్లో ఎవరిని పడితే, లేకపోతే దేవుణ్ణి ఆరాధన చేయటానికి ఎవరు పడితే వాళ్ళు చేసేవారు కాదు. దేవుణ్ణి ఆరాధించడానికి కూడా ఒక అర్హత అంటూ ఉండాలి. ఈ ఆరాధించటానికి ఆ రోజు ఇశ్రాయేలీలు ఎంపిక చేసుకున్న ఆ ఎంపికలో ఎవరున్నారట? చెప్పాలి. కోరహీయులు ఉన్నారట. అంటే వీళ్ళెవరు? దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. కోరహీయులు ఎవరు? కోరహు కుమారులను గుర్తుపెట్టుకోండి, లేకపోతే కోరహు సంతతి అని గుర్తుపెట్టుకోండి. కోరహు సంతతి ఏం చేసేవారు? దేవుణ్ణి ఆరాధించేవారు దేవుని సన్నిధిలో. ఈ తర్వాత వాళ్ళు ఇంకేం చేసేవారో చూద్దాం. చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 26 మొదటి. ద్వారపాలకుల విభాగమును గూర్చినది ఆసాపు కుమారులో కోరే కుమారుడైన మెషెలెమ్య కోరహు సంతతి వారు. వీళ్ళు ఏం చేస్తున్నారట? ఇంకా ద్వారపాలకులట. దేనికి? ఇది దేవుని సన్నిధిని గురించిన విషయాలు. దేవుని సన్నిధికి ద్వారపాలకులు ఎవరు? చెప్పాలి. కోరహు సంతతి.
కోరహు సంతతి ఏం చేసేవారంటే దేవుని ఆ మందిరపు ఆ ద్వార బంధం దగ్గర ద్వారపాలకులు. ఇంకా కోరహు సంతతి ఇంకేం చేసేవారు? దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. అంటే వీళ్ళ జీవితమే దేంతో ముడిపడి ఉంది? దేవుని సన్నిధితో ముడిపడి ఉంది. అర్థమవుతుందా? కోరహు సంతతి కొంతమంది ద్వారపాలకులుగా పనిచేసేవారట, ఇంకో కొంతమంది ఏం చేసేవారు? దేవుణ్ణి ఆరాధించేవాళ్ళట. అంటే వీళ్ళ జీవితం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎక్కడ ఉండేవారు? వీళ్ళు దేవుని సన్నిధిలో ఉండేవారు. అర్థమవుతుందా? ఎక్కడి వరకు అందరికీ అర్థమైంది కదా? వీళ్ళ దేవుని సన్నిధిలో ఉండేవారు. ఇప్పుడు మనం చదువుకున్న కీర్తనకు వచ్చేద్దాం. చూడండి, ఈ మాటలు గుర్తుపెట్టుకొని ఈసారి కీర్తన చదివితే మనకు బాగా అర్థమవుతుంది. 42వ కీర్తన. వీళ్ళ ద్వారపాలకులుగా పనిచేసేవారు. జాగ్రత్తగా వినండి, వీళ్ళ ద్వారపాలకులుగా పనిచేసేవారు. అలాగే ఇంకేం చేసేవారు? దేవుని ఆరాధించేవారు. ఈ సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే, ఈ మాటలు మనసుని పెట్టుకుని చదివితే ఇది బాగా అర్థమవుతుంది. వీళ్ళు ఎప్పుడూ దేవుని సన్నిధిలో ఉండేవారు. దేవుడు అంటే వీళ్ళకి పిచ్చి. వీళ్ళ జీవితమే దేవుడు, దేవుని సన్నిధి. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు దేవుడు దేవుడు దేవుడు, ఇదే వారి జీవితం. ఇలాంటి వారికి ఏం జరిగిందో తెలియదు, కానీ ఈ కీర్తనలో అయితే క్లియరెన్స్ లేదు. బైబిల్లో ఎక్కడ ఏం జరిగింది అనేది రాయబడలేదు. కానీ ఈ సందర్భంలో ఈ కీర్తన మనకి ఏం చెప్తుందంటే, ఈ కీర్తన రాసిన వ్యక్తి, ఈ కీర్తన రాసిన కోరహు కుమారులు ఒకానొక సందర్భంలో దేవుని సన్నిధికి దూరం అయ్యారు. ఏం చేశారు? వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చిందో తెలియదు, వారికి ఏ కష్టం వచ్చిందో, లేకపోతే ఏమైనా వ్యాధి వచ్చిందో, ఏమైందో తెలీదు. బహుశా ఏదైనా వ్యాధి వచ్చి ఉండొచ్చు, దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయి ఉండొచ్చు, ఏమైందో తెలియదు. కానీ వీళ్ళు దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. వీళ్ళ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? వీళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి దేవునితో వారి మనసంతా పెనవేసుకుని ఉంటే, వీళ్ళ మనసంతా దేవుడు అయ్యి ఉంటే, కొన్ని సందర్భాలలో ఏమైందో తెలియదు, కానీ దేవుని సన్నిధికి వీళ్ళు దూరం అయిపోయారు. దూరం అయిపోయి దేవుని సన్నిధికి వెళ్ళలేక, ఇంటి దగ్గర ఉండలేక, ఏం చేయాలో తెలియక వీళ్ళు మనసులో పడ్డ ఆ బాధ ఒక కీర్తన రూపంలో రాశారు. అర్థమైందా? ఈ మాటలు మనసుని పెట్టి వినండి, జాగ్రత్తగా అర్థమవుతుంది. ఇప్పుడు చదువుదాం, చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఏంటట? వాళ్ళ మనసులో ఉండే బాధను వ్యక్తపరుస్తున్నారు. చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. ఇక్కడ దుప్పి అనే పదాన్ని వాడారు. దుప్పి అంటే సాధారణంగా జింకల్లో కొంచెం కొమ్ములు ఉంటాయి కదా, అది ఎక్కువగా నీరు తాగే జంతువు. నీళ్ళు ఎక్కువ కావాలి దానికి, నీటి కోసం వెతుక్కుంటూ వెళ్తుంది. దానితో పోలిక చేస్తూ చెప్తూ, ఆ దుప్పి నీటి కోసం ఎలాగైతే తాపత్రయపడుతుందో, ప్రభువా నీ కోసం నా ప్రాణం అలాగ ఆశపడుతుంది. అంత తీవ్రతతో నేను ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు రావాలా అని. అర్థమవుతుందా? దుప్పి నీటి వాగుల కోసం ఎదురు చూస్తున్నట్టు ప్రభువా నీ కోసం నా ప్రాణం ఆశపడుతుంది. ఆ తర్వాత మాట చూడండి, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు చూడాలి. తృష్ణ అంటే ఏంటి? ఎప్పుడెప్పుడు చేసేయాలా, లేకపోతే ఎప్పుడెప్పుడు చూసేయాలి అన్న ఆలోచన ఉంటుంది చూసారా, అది తృష్ణ. ఎవరి కోసం ఇదంతా? దేవుని కోసం. ఆ తర్వాత చూడండి, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. బాధపడుతున్నాడు. చూడండి, నేను ఎప్పుడు వెళ్ళిపోవాలి అక్కడికి అంటే, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా అని ఆశపడుతున్నారట. ఇప్పుడు గమనించండి, ఆ రోజు ఆ భక్తుడికి ఈ రోజున్న భక్తులకి తేడా ఏంటంటే, ఆ రోజు కోరహు కుమారులు ఏం చేస్తున్నారు? ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న భక్తులు ఏం చేస్తారు? అప్పుడే వెళ్ళిపోవాలని ఆలోచిస్తారు. వాళ్ళకి మనకున్న తేడా చూడండి. దేవునితో ఒక వ్యక్తి పెనవేసుకుంటే, దేవునితో ఒకని హృదయం దగ్గర అయిపోతే, వాళ్ళు వెంటనే ఎప్పుడెప్పుడు వెళ్ళాలని, దేవుని సన్నిధికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలని ఆలోచిస్తారు. దేవుని సన్నిధిని విడిచిపెట్టాలన్న ఆలోచన రాదు. ఎప్పుడైతే మన హృదయం దేవునికి దూరం అయిపోతూ వస్తుందో, దేవుని సన్నిధిని కూడా నిర్లక్ష్యం చేసేస్తాం. అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము అని అంటే, మన హృదయం ఎవరికి దూరం అయిపోయింది చెప్పాలి? దేవునికి దూరం అయిపోయింది. వీళ్ళ హృదయం అంతా అక్కడే ఉండిపోయింది, వీళ్ళ మనసు అంతా అక్కడే ఉండిపోయింది. ఉండిపోయి ఏం చేస్తున్నారు? ఆశపడుతుంది, ప్రభువా నేను ఉండలేకపోతున్నాను. ఇప్పుడు చూడండి, మీరు సాధారణంగా ఎవరి నోటి నుంచి అన్ని మాటలు విని ఉంటారు. చర్చికి ఎందుకు రాలేదు అని అంటే, కుదరలేదు. చర్చికి ఎందుకు రాలేదు? వీలు పడలేదు. చర్చికి ఎందుకు రాలేదు? పనులు అవ్వలేదు.
ఇప్పుడు గమనించండి, ఇక్కడ భక్తుడు ఏమని చెప్తున్నాడంటే దుప్పికి నీరు అవసరం. నీరు లేకపోతే ఉంటుందా? నేను కూడా ప్రభువా, నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఇప్పుడు గమనించండి, కుదరలేదు, వీలు పడలేదు, అవ్వలేదు అని ఇలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేను ఒక 10 రోజుల నుంచి వాటర్ తాగలేదు, నీళ్ళు తాగలేదు. ఎందుకంటే వీలు కుదరలేదు అని ఎవరైనా అంటారా? నేను ఒక 2 వారాల నుంచి నీళ్ళు తాగలేదు, కుదరలేదు, వీలు పడలేదు అని ఎవరైనా అంటారా? చెప్పండి. ఎందుకనరు? తాగకుండా ఉండలేరు. వీలు కుదుర్చుకుని తాగుతారు. అర్థమవుతుందా? వీలు కుదుర్చుకుని తాగుతారు. ఇప్పుడు ఒక భక్తుడు కూడా సేమ్ అలాగే ఉండాలట. ఒక దుప్పి నీటి వాగుల కోసం ఎలాగైతే తాపత్రయపడుతుందో, వీలు కుదరలేదు, అవ్వలేదు కాదు, వీలు కుదుర్చుకుని దేవుని దగ్గరకు వస్తాడట. ఇది భక్తిపరుడు యొక్క లక్షణం. ఎప్పుడైతే మన మనసు దేవునికి దగ్గరగా ఉంటుందో, మనం ఎవరికి దగ్గరగా ఉంటాం? సన్నిధికి దగ్గరగా ఉంటాం. అర్థమవుతుందా? దేవుని సహవాసం దొరికేది ఇక్కడే కదండి. దేవుని మాటలు దొరికేది ఇక్కడే కదా. బయట దొరుకుతాయి దేవుని మాటలు? బయట ఎంత మాత్రం దొరకవు. బయట ఏ కబుర్లు చెప్తారు, అవి చెప్తారు, ఇవి చెప్తారు, ఇవన్నీ ఉంటాయి. నిజమైన లేకపోతే నిజమైన సంతోషం దేవుని మాటలు దొరికేది సన్నిధిలోనే. కాబట్టి భక్తిపరుడు ఎప్పుడు ఎవరి కోసం తాపత్రయపడతాడు? దేవుని కోసం, దేవుని సన్నిధి కోసం తాపత్రయపడతాడు. ఆ దాహం కనిపించాలట. అర్థమవుతుందా? నీరు లేకపోతే దుప్పి ఎలాగైతే ఉండలేదో, దేవుని సన్నిధి లేకపోతే భక్తిపరుడు ఉండలేడు అంతే. కుదుర్చుకుని రావాలి. కుదిరితే కాదు, ఏం చేయాలి? కుదుర్చుకుని రావాలి. ఈరోజు పని ఉంది, చర్చికి రాలేదు అని చెప్పకూడదట. చర్చ్ ఉంది, పనికి రాలేను అని చెప్పాలట. అర్థమైంది ఈ మాట? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఈరోజు పని ఉంది కాబట్టి చర్చికి రాలేదు అని అనకూడదట. ఏమనాలి? ఈరోజు చర్చ్ ఉంది కాబట్టి, ఈరోజు పెళ్ళి ఉంది కాబట్టి నేను చర్చికి రాలేను అని అనకూడదట. ఏమనాలి వచ్చేటోళ్ళతో? ఆదివారం ఎందుకు పెట్టుకున్నావు, రోజు చర్చ్ ఉంది, నేను చర్చ్ అయిన తర్వాత వస్తాను. ఇప్పుడు గమనించండి, ఒక విశ్వాసి యొక్క లక్షణం ఎలాగ ఉండాలంటే, మనం ముందుకు వెళ్ళిపోదాం, కీర్తన అంతా ధ్యానం చేద్దాం. ఒక విశ్వాసి యొక్క లక్షణం ఎలాగ ఉండాలంటే, ఇప్పుడు ఒక పెళ్ళి జరిగింది. ఆ పెళ్ళికి నువ్వు ఎప్పుడు వెళ్ళాలి? నువ్వు స్టేజ్ మీద కూర్చుంటావా? లేకపోతే నువ్వేమైనా కడతావుతాలి? కట్టవు కదా. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవుని మందిరం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళు అడుగుతారు, ఏమని, ఇంత లేటుగా ఎందుకు వచ్చావు అని. ఈరోజు ఏంటి, ఆదివారం, ఈరోజు నేను రాలేను, నా వల్ల కాదు, నా దేవుని సన్నిధిని విడిచిపెట్టి నేను రాలేను, నా వల్ల అయితే అవుతాం. అదేంటి ఇప్పుడు వచ్చావు అని అంటే, ఒక్క మాట ఇలా చెప్పండి. ఒక సేవకుడు ఇలా చెప్పాడు, నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. జాగ్రత్తగా. ఒక సేవకుడు ఇలా చెప్పాడు, ఏంటంటే, ఎవరైనా పెళ్ళికి లేటుగా వెళ్తే వాళ్ళు అడుగుతారు, ఎందుకు లేటుగా వచ్చావు అని. ఎందుకు లేటుగా వచ్చావు అని అంటే ఇలా చెప్పండి, ఏమనంటే, వాళ్ళంతా అక్షంతలు వేశారు, ఆ సమయానికి నేను రాలేదు, చివరిలో వచ్చాను, కానీ మీకోసం నేను సన్నిధిలో ఏం చేశాను, ఇక్కడికి వచ్చి అడావిడి చేసి కొంతమంది వెళ్ళిపోయారు, కానీ ఇక్కడ పెళ్ళి అంతా బాగా జరగాలని నేను సన్నిధికి వెళ్ళి ఏం చేశాను, ప్రార్థన చేసి వచ్చాను. ఏంటి చివరిలో వచ్చావంటే, నేను తినేసి వాళ్ళకలా వెళ్ళిపోను, చివరిలో వచ్చి ఏం చేస్తాను, ఈ కార్యక్రమం అంతా చక్కబెట్టి చివరిలో వెళ్తాను అని చెప్తే ఎంత బాగుంటుందో చెప్పండి. మళ్ళీ వాళ్ళు ఏం చేయరు, ఆదివారం ఏ ఫంక్షన్ పెట్టుకోరు. ఎందుకు, ఒకవేళ నువ్వు అవసరమైతే వాళ్ళు ఏం చేస్తారు, పలానా వాడు ఆదివారం రాడు కాబట్టి మనం ఏం చేయకూడదు, ఆదివారం పెట్టుకోకూడదు అని అనుకుంటారు. అర్థమవుతుందా? ఒక విశ్వాసి యొక్క లక్షణం ఇలా ఉండాలి. ఆశపడాలట. ఆశ కనిపిస్తుంది ఎక్కడైనా. దేవుని సన్నిధి అంటే ఏం కనిపించాలి, ఆ తృష్ణ, ఎప్పుడు వెళ్ళాలని. ఈ కోరహు కుమారులు ఏం చేస్తున్నారు, ఎప్పుడు వెళ్తానా అని ఆలోచిస్తే బాధపడిపోతున్నారట, దుఃఖపడిపోతున్నారట, ఏడుస్తున్నారట. కిందకి ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి చదువుతాం చూడండి, 3వ వచనం. నీ దేవుడు ఏమయ్యానని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. ప్రజలందరూ ఏమంటున్నారట, ఈ కోరహు కుమారుల్ని ఏమంటున్నారంటే, వీరికి వచ్చిన ఇబ్బందిని బట్టి, వీరికి వచ్చిన కష్టాన్ని బట్టి వీరు మందిరానికి వెళ్ళలేకపోతుంటే ప్రజలందరూ ఏమంటున్నారంటే, ఎప్పుడు దేవుడు 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 అంటావు, ఏం చేశాడు దేవుడు నీకు,
నీ కష్టం తీసేశాడా? నీ బాధ తీసేశాడా? నీకున్న రోగం పోగొడేశాడా? ఏం చేశాడు దేవుడు? అస్తమాను దేవుడు అన్నావు కదా, ఏం చేశాడని వీళ్ళంతా వచ్చి ఏం చేస్తున్నారట? సూటి పోటీ మాటలు మాట్లాడుతున్నారట. ఈ మాటలు ఆయన తట్టుకోలేక, నిజంగానండి ఆ మాటలు ఎవరు తట్టుకోలేం, సూటిపోటి మాటలు ఎవరు తట్టుకోలేం. ఒక దెబ్బ కొట్టినా తట్టుకోగలం, కానీ మాట అయితే మనం తట్టుకోలేం. వీళ్ళు పదే 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 అంటే నిత్యం అంటున్నారట. అక్కడ చూడండి, నీ దేవుడు ఏమైపోయాడని ఏమంటున్నారట వాళ్ళు నిత్యము అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు ఏమైపోయాయి? అన్నపానములు అయిపోయాట. కన్నీళ్ళు ఏమైపోయాట? ఇప్పుడు ఆహారం ఉదయం తింటాం, మధ్యాహ్నం తింటాం, సాయంత్రం తింటాం. ఇప్పుడు అన్నపానములు అయిపోయినాయి అంటే నిత్యమైన ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడట. కన్నీళ్ళు అన్నపానములు అయిపోయినాయి అంటే భోజనం చేయట్లేదు, ఏవి చేయట్లేదు, ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ కూర్చున్నాడట. నేను ఎప్పుడు వెళ్ళిపోవాలి, కనీసం నువ్వు మందిరానికి వెళ్ళటానికి కూడా లేదని వీళ్ళంతా ఎగతాళి చేస్తున్నారు. మందిరానికి దగ్గర చర్చి వరకు కూడా నడిచి వెళ్ళటానికి నీకు ఆరోగ్యం లేదు, నీ దేవుడు ఏం చేశాడని వెటకారాలు ఆడుతున్నారు, లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. ప్రవ్వా ఏంటి ప్రవ్వా నా పరిస్థితి, నేను ఎప్పుడు వస్తాను అక్కడికి, ఎప్పుడు మందిరానికి వచ్చేస్తానని ఏడుస్తూ ఉన్నారట. ఆ కన్నీళ్ళు ఏమైపోయాట? అన్నపానములు అయిపోయినాయట. ఆ తర్వాత మాట చూద్దాం, చూడండి. జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. మీకు ఏమర్థమైందో తెలియదు కానీ నాకు జనసమూహాన్ని ఈ కోరహు కుమారులు ఏం చేశారట? దేవుని సన్నిధికి నడిపించారట. జాగ్రత్తగా ఉందాం. ఈ కోరహు కుమారులు దేవుని సన్నిధికి జనసమూహాన్ని అంటే కొంతమంది ప్రజల్ని దేవుని సన్నిధికి దగ్గర చేశారట. ఈ దగ్గర చేసి వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకెళ్ళి వారితో పాటు పండుగ దినమని రాయబడింది కదా, అంటే పాత నిబంధన కాలంలో ఉండే పండుగ దినాలు. దేవుని సన్నిధిలో ఆ పండుగ దినాలని సంతోషంగా ఆనందంగా దేవుని స్తుతిస్తూ గడిపిన ఆ క్షణాలను జ్ఞాపకం చేసుకుంటుంటే వారి మనసు ఏమైపోతుందట? ఆ చివరి మాట చూడండి, నా ప్రాణము నాలో కరిగిపోతుంది. ఆ సంతోషకరమైన దినాలు జ్ఞాపకం చేసుకుంటుంటే ఏమొస్తుందట? బాధ వస్తుందట, ఏడుపు వచ్చేస్తుందట. ఇప్పుడు మీకు సాధారణంగా అర్థం కావడానికి ఇలా చెప్తున్నాను. ఇప్పుడు మనల్ని ఎవరైనా ఏమైనా మాట అన్నారు అనుకోండి, మనకు బాగా దగ్గర వాళ్ళు మనకు దూరం అయిపోయారు, లేకపోతే మనకు బాగా దగ్గర వాళ్ళకి మనకి ఏదో గొడవ అయ్యి వాళ్ళు మనల్ని కొంచెం దూరం పెట్టారు. ఈ దూరం పెట్టిన సందర్భంలో మనకి ఏమనిపిస్తుంది తెలుసా? వెంటనే వారితో కలిసి సంతోషంగా ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి, ఆ రోజులన్నీ గుర్తొస్తాయి. ఎందుకు గుర్తొస్తాయి? వీళ్ళు నన్ను ఇంత మాట అనేసారు, లేకపోతే వీళ్ళు నాకు ఇంతలా దగ్గర అయిపోయారు. ఈ బాధలో సంతోషకరమైన రోజుని జ్ఞాపకం చేసుకుని మరింత కృంగిపోతాం మనం. ఇప్పుడు ఎవరైనా మనకు దూరం అయిపోయారు అనుకోండి, ఎవరైనా మన దగ్గర లేరనుకోండి, మన ఫ్యామిలీలో ఎవరైనా లేరనుకోండి, మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది? వారితో సంతోషంగా ఉండే రోజులన్నీ జ్ఞాపకం వస్తాయి. వారు ఏం మాట్లాడారు, ఏం చేశారు, ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. అవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు ఇంకేమవుతుంది? బాధ పెరిగిపోతుంది. అవునా కదా? వారితో నేను అంత సంతోషంగా ఉన్నాను, ఆ రోజు అలాగ అన్నారు, ఆ రోజు ఇలా చేశారని ఆ సంతోషకరమైన రోజులు జ్ఞాపకం వస్తుంటే మరింత బాధ పెరిగిపోతుంటుంది, ప్రాణం కృంగిపోతూ ఉంటుంది. ఇక్కడ అదే జరుగుతుందట. ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధికి వీళ్ళందరినీ నడిపిస్తూనే ఆ నడిపించి సంతోషకరంగా దేవుని స్తుతించి రోజు, దేవుని ఆరాధించిన రోజులన్నీ జ్ఞాపకం వస్తున్నాయట. నేను కొంతమందిని దేవుని సన్నిధికి తీసుకెళ్ళాను, ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళటానికి లేదు. అనేకుల్ని దేవుని సన్నిధికి నడిపించింది నేనే, అనేకుల్ని బలపరిచింది నేనే. ఈరోజు దేవుని సన్నిధిలో అడుగు పెట్టడానికి నాకు సరైన ఆరోగ్యం లేదు, నేను వెళ్ళలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదని వాళ్ళు ఏం చేస్తున్నారట? వాళ్ళు ఆ రోజులన్నీ జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారట. దేవుని సన్నిధి అంటే ఎంత ఇష్టమో చూడండి వాళ్ళకి. అర్థమవుతుందా? నేను వెళ్ళలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదని ఏడుస్తున్నారట. ఏదన్నా చిన్న వంక దొరికితే మానేద్దాం అనుకునే భక్తులు ఈరోజు ఉన్నారు. కానీ గమనించండి, ఆ రోజు భక్తి పరులు చూడండి, వెళ్ళలేకపోతున్నాను, వెళ్ళటానికైనా ఆరోగ్యం కావాలి నాకు, నేను దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ కూర్చుని వినడానికైనా నాకు ఆరోగ్యం కావాలి అని ఏడుస్తున్నారట, ఇంటికాడ ఉండి బాధపడిపోతున్నారట. ఆ తర్వాత మాట చూద్దాం, చూడండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు
నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఒక చక్కని మాటను ఆయన ప్రస్తావిస్తున్నాడు చూడండి. ఈ మాట ఏంటంటే ఒకసారి చూద్దాం చూడండి. 5వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఈ సంతోషకరమైన దినాన్ని జ్ఞాపకం చేసుకుని, జాగ్రత్తగా వినండి, ఈ సంతోషకరమైన దినాన్ని జ్ఞాపకం చేసుకుని ఈయనకి దుఃఖం మరింత పెరిగిపోయింది. ఈయన ఏం చేస్తున్నాడట, తన ప్రాణం కృంగిపోతుందట. అర్థమవుతుందా? తన ప్రాణం కృంగిపోతుందట. తన ప్రాణం కృంగిపోతుంటే తన ప్రాణంతో తానే చెప్పుకుంటున్నాడు. తన ప్రాణంతో తానే చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు సంతోషకరమైన దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించిన రోజు జ్ఞాపకం వస్తే ఈయన ప్రాణం కృంగిపోతుంది. కృంగిపోయి బాధలు ఉండిపోతే తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు. ఏమనంటే 5వ వచనం చూడండి, నా ప్రాణమా నీవు నాలో ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. బాధ వచ్చేటప్పుడు లేకపోతే ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే ఏమొస్తుంది? తొందర వస్తుంది. ఏదన్నా శోధన వచ్చిందనుకోండి, వెంటనే ఏమొస్తుంది? తొందరపడిపోతాం, మనం కంగారు పడిపోతాం. ఇప్పుడు నాలో నీవేళ తొందరపడుతున్నావు, తొందరపడకు. తొందరపాటు మాటలు ఏమి మాట్లాడకు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు నేను ఇంకను ఏం చేస్తాను? నేను ఇంకా స్తుతిస్తాను అంటున్నాడు. అర్థమవుతుందా? బాధ వచ్చింది, కష్టం వచ్చింది, దేవుని సన్నిధికి కనీసం వెళ్ళటానికి కూడా ఆరోగ్యం లేదు. అయినప్పటికీ నా ప్రాణమా నువ్వేమి తొందరపడకు. వాళ్ళు ఏదో మాటలంటున్నారని, బయట వాళ్ళు ఏదో సూటిపోటి మాటలంటున్నారని ఆ వాళ్ళ మాటలు లెక్క చేసి నువ్వు తొందరపడిపోకు, నువ్వు కృంగిపోకు, నువ్వు బాధపడిపోకు. నా రక్షణకర్త ఎవరు? ఆయన. ఆ రక్షణకర్త యందు నిరీక్షణ ఉంచు. ఖచ్చితంగా ఆయన ఒక నిరీక్షణ నీకు కలిగజేస్తాడు, ఒక నెమ్మదిని నీకు ఇస్తాడు. నువ్వేం చేస్తావంటే నా ప్రాణమా ఏం చెయ్యి? ఇంకా దేవుణ్ణి స్తుతించు, ఇంకా స్తుతించు. ఇప్పుడున్న దానికంటే రెట్టింపు స్థాయిలో స్తుతించు. శోధన వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఏమైపోతామంటే దేవునికి దూరం అయిపోతాం. ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే శోధన వచ్చిన తర్వాత ఇంకా స్తుతిస్తున్నాడు అట. అర్థమవుతుంది? ఇప్పుడు ఏదైనా బలహీనత వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం దేవుని సన్నిధి దూరం అయిపోతాం. కొంచెం నీరసంగా ఉందనుకోండి, స్తుతించగలమా దేవుణ్ణి? ప్రార్థన చేయటం మానేసి పడుకుంటాం వేయాలి. ఇక్కడ చెప్తుంది ఏంటంటే శోధన వచ్చిన తర్వాత మరింత రెట్టింపు స్థాయిలో ఈయన దేవునికి దగ్గర అయిపోతున్నాడట. ఇంకా స్తుతిస్తాను నేను, ఇంకా రెట్టింపు స్థాయిలో స్తుతిస్తాను. వాళ్ళు ఎన్ని మాటలైనా అనుకోని, నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెట్టలేవు, నీ వల్ల అవ్వదు, నీకు ఆరోగ్యం లేదని ఎన్ని మాటలు మాట్లాడుకున్నా, నీ దేవుడు ఏమైపోయాడు, కనీసం నీకు స్వస్థత కూడా ఇవ్వలేడని ఎన్ని మాటలు మాట్లాడినా నేను ఏమి వెనక్కి తగ్గను. వాళ్ళన్న మాటలను బట్టి నేను దేవుణ్ణి విడిచిపెట్టను. రెట్టింపు స్థాయిలో ఏం చేస్తాను? దేవుని స్తుతిస్తాను. ఇది భక్తిపరుడి యొక్క లక్షణం. తర్వాత మాట చూద్దాం చూడండి. నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మేషారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం ఇప్పుడు 5వ వచనంలో ఎవరితో మాట్లాడాడు భక్తుడు? అక్కడ చూడండి, 5వ వచనంలో ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పాలి. 5వ వచనంలో చూసి చెప్పండి ఎవరైనా. తన ప్రాణంతో. 6వ వచనంలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా దేవా, తన్ను తాను బలపరుచుకుని, తనలో తాను కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని? నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉంది, నా ప్రాణం కృంగిపోతుంది ప్రభువా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతం నుండి, మేషారు కొండ నుండి ఏం చేస్తాను? నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ఏంటి యోర్దాను, ఏంటి హెర్మోను, లేకపోతే మేషారు, ఈ ప్రాంతాల నుంచి ఏం చేస్తాడట? నేను తట్టుకోలేకపోతున్నాను ఈ బాధని, ఈ బాధ వల్ల నా ప్రాణం కృంగిపోతుంది, నా ప్రాణంతో నేను కొంచెం వరకు చెప్పుకున్నాను. ఏమని? కొంచెం ధైర్యంగా ఉండు, దేవుడు చూసుకుంటాడని నా ప్రాణంతో నేను చెప్పుకున్నాను. 6వ వచనానికి వచ్చేసరికి దేవునితో మాట్లాడుతూ, ప్రభువా నా ప్రాణం కృంగిపోతుంది, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యోర్దానికి వెళ్తాను, నేనేం చేస్తానంటే హెర్మోను కొండకి వెళ్తాను, ఇంకా ఏం చేస్తాను? మేషారు కొండకి వెళ్తాను. అక్కడికి వెళ్ళి లేకపోతే ఆ ప్రదేశాన్ని జ్ఞాపకం తెచ్చుకుని అప్పుడు నిన్ను స్తుతిస్తాను. ఏం జరిగింది అక్కడ? యోర్దాన్లో, హెర్మోన్లో, మేషారులో దేవుడు చేసిన అద్భుత కార్యాలు, యోర్దాను ప్రదేశంలో దేవుడు చేసిన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసిన అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే ఇతనికి ఒకంత ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది, ఆదరణ వస్తుంది. ఆ రోజు దేవుడు అంత పెద్ద కార్యం చేశాడు, ఈరోజు చేయలేడా?
ఖచ్చితంగా చేస్తాడని ఒక ధైర్యం వస్తుందని ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రభువా నువ్వు ఆ రోజు యోర్దానులో చేసావు కదా, అది జ్ఞాపకం చేసుకుంటాను. తర్వాత నువ్వు హెర్మోన్లో చేసావు కదా, అది జ్ఞాపకం చేసుకుంటాను. మేషారు ప్రాంతంలో చేసావు కదా, అది కూడా జ్ఞాపకం చేసుకుంటాను. అవి జ్ఞాపకం చేసుకుంటే నా ప్రాణానికి ఏమొస్తుంది? ఒకంత ధైర్యం వస్తుంది, నిరీక్షణ వస్తుంది. నా ప్రాణం కృంగిపోతుంది. ఈ ప్రాంతాలను జ్ఞాపకం చేసుకుంటేనైనా, అక్కడికి వెళ్ళి నేను స్తుతిస్తేనైనా ఏమొస్తుంది? కొంచెం ధైర్యం వస్తుంది అని మాట్లాడుకున్నాడు. తర్వాత మాట చూద్దాం, చూడండి. తర్వాత మాట, నీ జలప్రవాహ దారల ధ్వని విని కరడు కరుడని పిలుచుచున్నది నీ అలలన్నయు నీ తరంగములన్నీ నా మీదగా పొర్లి పారి ఉన్నవి. ఇక్కడ చూడండి, ఒక రచయిత లేకపోతే ఒక పాటలో ఒక కష్టతరమైన పదాలు ఉంటాయి. ఇప్పుడు పాటలు రాసేటప్పుడు మనకు అర్థమయ్యే భాష ఉండదు. అంతా ఏముంటుంది? మీరు సాధారణంగా చూస్తే ఒక మూవీలో కావచ్చు, మీరు సాధారణంగా బయట వినిపిస్తుంటాయి కదా పాటల్లో, ఒక హీరో లేకపోతే ఒక హీరోయిన్ని పోలుస్తూ మాట్లాడతాడు. నువ్వు అలా ఉంటావు, ఇలా ఉంటావు, నువ్వు కాకిలాగా ఉంటావు, లేకపోతే అలా ఉంటావు, ఇలా ఉంటావు అని చెప్తూ ఉంటాడు. నువ్వు దొండపొంటులాగా ఉంటావు అని ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. ఒక పోలిక, నీ కళ్ళు అలా ఉంటాయి, నీ ముక్కు ఇలా ఉంటుంది అని ఒక పోలిక చెప్తూ ఉంటారు. ఇప్పుడు అలాగే ఒక పోలిక ప్రకారం చెప్తున్నారు. ఏంటంటే 7వ వచనం చూడండి, నీ జల ప్రవాహ ద్వారాల ధ్వని విని కరడు కరడని పిలుస్తున్నాయి. ఈ పదం మనకు అర్థం కాకపోవచ్చు, మీకు అర్థం కావడానికి నేను ఇలా చెప్తున్నాను చూడండి. జల ప్రవాహ ద్వారాలు అంటే ఈ ప్రవాహాలు లేకపోతే ఈ కెరటాలు, ఈ సముద్రపు కెరటాలు ఏం చేస్తున్నాయి అంటే, ఒక కెరటం లేకపోతే ఈ ప్రవాహం ఆ ప్రవాహం మాట్లాడుకుంటున్నాయట. ఏమని? ఇతనికి ఆ బాధలు అలాగ అనిపిస్తుందట. ఒక ప్రవాహం, ఒక నీటి ప్రవాహం ఇంకొక నీటి ప్రవాహం మాట్లాడుకుంటున్నాయట. ఏమని? అతని మీదకి వెళ్ళి అతన్ని ముంచేద్దాం, అతన్ని లేకుండా చేసేద్దామని ఒక ప్రవాహం మరొక ప్రవాహం మాట్లాడుకున్నట్లుగా అనిపిస్తుంది అతనికి. ఎంత కవితాపూర్వకంగా రాశాడు చూడండి. ఒక నీటి ప్రవాహం మరొక నీటి ప్రవాహం మాట్లాడుకుంటున్నాయి ప్రభు నా కోసం. ఏమని? నన్ను ముంచేద్దామని, నన్ను లేకుండా చేసేద్దామని మాట్లాడుకుంటున్నాయి. అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు తర్వాత మాట చూద్దాం చూడండి. 8వ వచనం, ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఆ ప్రవాహ ద్వారాలు నన్ను ముంచేద్దామని ఎంత ప్రయత్నం చేసినా అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగ్గా ఆజ్ఞాపించాడు. ఎంతటి కష్టం వచ్చినా, ఎంతటి బాధ వచ్చినా ఆ ప్రవాహాలు నా మీద ముంచేద్దామని, లేకపోతే ఆ శత్రువులు ఒకరొకరు మాట్లాడుకుని నా మీదకు వచ్చేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన కృప నాకు తోడుగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆయన కృప కలిగిన ఆజ్ఞాపించాడు. రాత్రి వేళ ఒక చక్కని మాట, ఒక భక్తిపరుల లక్షణం చూడండి ఎంత బాగుందో. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తన, రాత్రిపూట ఆయనను గూర్చిన కీర్తన, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది. ఆయనకి తోడుగా ఏముంటుందట? దేవుని గూర్చిన కీర్తన, తర్వాత ఉదయం అయితే దేవుని కృప నాకు తోడుగా ఉంటుంది, రాత్రి అయితే ఆయన గూర్చిన కీర్తన నాకు తోడు, తర్వాత ప్రార్థన నాకు తోడు. ఆయనకి తోడు ఏంటంట? దేవుని పాటలు, దేవుని కోసం ఆయన చేసిన విన్నపం, ఆయన ప్రార్థన తోడుగా ఉంటుందట. మనకు తోడే ఉంటుంది. ఒక భక్తిపరుల లక్షణం చూడండి, ఎంత కష్టం వచ్చినా ఆయన కృప నాకు తోడుగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, నా బాధల్లో నాకు నెమ్మదిని ఏమిస్తుందంటే, నేను ఆయన కోసం పాడుకున్న పాట నెమ్మది ఏమిస్తుందట. ఇప్పుడు చూడండి, కొన్ని పాటలు వింటుంటే మనకు ఆటోమేటిక్గా మన హృదయం దేవునికి దగ్గర అయిపోద్ది. ఈ పాట నా కోసమే రాశారనుకుంటాం మనం, అవునా కదా? ఇప్పుడు బాధగా ఉన్నప్పుడు బాధగా ఉండే పాటలు వినాలనిపిస్తుంది, సంతోషంగా ఉండేటప్పుడు సంతోషంగా ఉండే పాటలు పాడాలనిపిస్తుంది. ఇప్పుడు ఈయనకి రాత్రిపూట ఏమనిపిస్తుందట? ఆ దేవుని గూర్చిన పాటే తోడట. ఇప్పుడు చూడండి, సాధారణంగా పాటలు అంటే మనం ఈజీగా తీసుకుంటాం, కానీ మన నోరు తెరిస్తే మనకు పాటలు వస్తూ ఉంటాయి. చాలామంది పాటలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలా పాటలు పాడుతుంటారు. సందర్భాన్ని బట్టి పాటలు వచ్చేస్తుంటాయి. ఇక్కడ ఏదైనా సందర్భం జరిగితే దాన్ని బట్టి ఒక పాట, బాధగా ఉంటే బాధగా ఉండే పాటలు వింటాం, సంతోషంగా ఉంటే సంతోషంగా ఉండే పాటలు వింటాం. ఇంకా కొంతమంది బాత్రూమ్ సింగర్స్ ఉంటారు, వాళ్ళు బాత్రూంలోనే పాడతారు. స్నానం చేసినప్పుడే వాళ్ళకి పాటలు వస్తాయి. బయటకు వస్తే మంచి మంచి రాగాలు వస్తాయి అక్కడ.
నిజంగానే రాగాలు వస్తాయి, మంచి మంచి రాగాలు వస్తాయి. బయటకు వస్తే ఆ రాగాలు రావు, లోన మంచి పాటలు పాడుతుంటారు. ఇప్పుడు గమనించండి, ఆ పాట మనకు తోడు ఉంటుందట. దేవుని గురించిన కీర్తన కూడా మన హృదయానికి ఒక ఆదరణ ఇస్తుందట. అర్థం చేసుకోండి. అంత మాత్రమే కాదు, ఆయన చేసిన ప్రార్థన ఎప్పుడు ఆయనకి తోడుగానే ఉంటుందట. ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఆ ప్రార్థన మనకి కష్టాల్లో ఏం చేస్తుందట? తోడుగా ఉంటుందట. అర్థమవుతుందా? ఈ కష్టంలో ప్రభువా ఆ కీర్తన నాకు తోడుగా ఉంది, నీ కృప నాకు తోడుగా ఉంది, నేను చేసిన ప్రార్థన కూడా నాకు తోడుగా ఒక రక్షణ కవచంలా ఆ ప్రార్థన నాకు ఉందని చెప్తున్నారు. తర్వాత మాట చూద్దాం, చూడండి. కావున నీ వేళ నన్ను మరిచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనే సంచరించవలసి వచ్చినేమో అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. తన దేవునితో తాను ఏం చెప్పుకుంటున్నాడట? ప్రభువా నన్ను మర్చిపోయావేంటి నువ్వు? ఎంత క్లోజ్గా అడుగుతున్నాడు చూడండి. ఇది దేవుని నిందిస్తున్నట్టు కాదు. మనకి సాధారణంగా ఏమనిపిస్తుంది, ఏంటి ప్రభు మర్చిపోయావేంటి అన్నట్టు కాదు. ప్రభువా నన్ను మర్చిపోయావేంటి, ప్రభువా నన్ను వదిలేసేవేంటి? ఈ శత్రు బాధ చేత నేనేమైపోతున్నాను? దుఃఖాక్రాంతుని అవుతున్నాను. ఇలా దుఃఖాక్రాంతున్నే తిరగాల్సి వచ్చిందేంటి? నా పరిస్థితి ఏంటి ఇలాగ అయిపోయింది? ఈ శత్రువుల బాధ చేత, ఈ నిందల చేత, ఈ అవమానాల చేత నేను ఎలా ఉండిపోవాల్సి వస్తుంది ఏంటి అని చెప్తూ, నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేసుకుంటున్నాను అని చెప్తూ 10వ వచనం చూడండి. నీ దేవుడు ఏమయ్యానని నా శత్రువులు దినమెల్లా అడుగుతున్నారట. ప్రతిరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు అడుగుతున్నారట. వాళ్ళకి పని ఏమి లేదు. ఏం చేస్తున్నారు? వచ్చి అడుగుతున్నారా, నీ దేవుడు ఏమైపోయాడు? ఏదో చేసేస్తాడన్నో, చాలా గొప్పోడు అన్నో, చాలా అద్భుతాలు చేసేస్తాడన్నో. ఏం చేస్తున్నాడు మీ దేవుడు? పడుకున్నాడా? వదిలేశాడా? అని వెటకారాలు ఆడుతున్నారట. దూషణ మాటలు మాట్లాడుతున్నారట. దినమెల్ల వాళ్ళకి ఏ పని లేదు. ఇలా దూషించే వాళ్ళకి, పక్కన వాళ్ళ కోసం ఆలోచించే వాళ్ళకి నిజంగా చూడండి, పని పాట లేనివాడే పక్కనోడి కోసం ఆలోచిస్తాడు. పక్కనోడి కోసం అంటే వాటికి ఏదో మంచి చేద్దామని కాదు, వాడిని ఏదో రకంగా నిందించి, లేకపోతే వాడిని ఏదో రకంగా అనగారిపోయేలా చేసి వాడి జీవితాన్ని నాశనం చేసేద్దాం అనుకున్న వాడు ఏంటంటే వాడికి ఏ పని లేదు. ఏ పని లేనోడే పక్కన వాళ్ళ కోసం ఆలోచిస్తాడు. పని ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో నా కుటుంబం ఏంటి, నా కుటుంబాన్ని నేను ఎలా చక్కబెట్టుకోవాలి, నా పిల్లల్ని భక్తిగా ఎలా పెంచుకోవాలి, నా కుటుంబాన్ని ఇంకా ఒక ఉన్నతమైన స్థాయికి నేను ఎలా తీసుకెళ్ళాలని కుటుంబం కోసం ఆలోచిస్తారు. పని పాట లేని వాళ్ళు ఏం చేస్తారు? పక్కింట్లో విషయాలన్నీ కావాలి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళ విషయాలు వాళ్ళకి అనవసరం. వీళ్ళ భక్తి జీవితం లేదు, వీళ్ళకి ప్రార్థనా జీవితం లేదు. భక్తిపరుడైన వాని దగ్గరకు వచ్చి, భక్తిపరుడికి కష్టం వస్తే, ఈ భక్తిపరుడికి కొంచెం ఇబ్బంది వస్తే ఏదో ఆదరించాల్సింది పోయి వచ్చి ఏం చేస్తున్నారు? ఏమైపోయాడు మీ దేవుడు? ప్రతిరోజు ప్రార్థన అంట తిరుగుతావు, ప్రతిరోజు దేవుడు అంటావు, ప్రతిరోజు అలాగంటావు ఇలాగంటావు. ఏంటిది? కనీసం నువ్వు మందిరానికి వెళ్ళటానికి కూడా లేదు, కనీసం నువ్వు మాట్లాడటానికి కూడా లేదని రకరకాల మాటలు మాట్లాడుతున్నారట. నీ దేవుడు ఏమైపోయాడు? నా శత్రువులు ఏమైపోయాడని నా శత్రువులు దినమెల్లా అడుగుతున్నారు. వారు తమ దూషణ మాటల చేత, ఏ మాటలట? దూషణ మాటల చేత నా ఎముకలు విరిగిపోతున్నాయి. దూషణ మాటల వల్ల ఏమవుతుందట? ఎముకలు విరిగిపోతున్నాయట. మాటల వల్ల విరిగిపోతాయా? నిజంగానే విరిగిపోతాయి. మాటలకు అంత పవర్ ఉందంటే ఖచ్చితంగా ఉంది. అందుకే నీ నోటి మాటలు కొద్దిగా ఉండాలి, లేకపోతే నీ నోటి మాటకు దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. ఈ శత్రువులు మాట్లాడుతున్న ఈ మాటల వల్ల ఈయన ఎముకలు ఏమవుతున్నాయట? విరిగిపోతున్నాయి. ప్రభు నా పరిస్థితి ఇలా ఉంది, నువ్వేంటి ప్రభు ఎలా వదిలేసావు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తర్వాత చూడండి. నా ప్రాణమా నీ మరలా తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. చివరి వచనం, ఆయన చివరిగా చెప్తున్న మాట. ఒక్కసారి ఈ ప్యాటర్న్ అంతా ఆలోచిద్దాం. చూడండి, మొదటి వచనానికి వచ్చేద్దాం. ఈ వరుస అంతా ఒకసారి జ్ఞాపకం చేస్తాం. చూడండి, మొదటి వచనంలో ఏం చెప్తున్నాడు? దుప్పి నీటి వాగుల కోసం ఎలాగైతే ఆశపడుతుందో నా ప్రాణం అలాగ ఆశపడుతుంది. దేవుని సన్నిధి కోసం తృష్ణగా ఉంటుంది, దేవుని కోసం తృష్ణగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా అని ఏమవుతుందట? ఆశపడుతున్నాడట. ఇది 2 వచనాల్లో. 3వ వచనంలో ఏం చెప్తున్నాడు?
నాకు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఉంది, వెళ్ళలేకపోతున్నాను. నా శత్రువుల బాధ చేత, లేకపోతే నీ దేవుడు ఏమైపోయాడని వాళ్ళు నిందిస్తున్న బాధ చేత రాత్రింబగళ్ళు నాకు కన్నీళ్ళే అన్నపానంలాగా అయిపోయినాయి. నా బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ బాధను తట్టుకోలేక ఆయన చేస్తున్న పని ఏంటంటే, ఈ బాధలో సంతోషకరమైన రోజుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 4వ వచనంలో అక్కడ చూస్తూ వినండి. ఈ బాధలో ఉన్నప్పుడు సంతోషకరమైన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకప్పుడు నేనే దేవుని సన్నిధికి అందరినీ నడిపించాను, ఇప్పుడు నేనే వెళ్ళలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు అని ఆ సంతోషకరమైన రోజుని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. ఆ తర్వాత తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు 5వ వచనంలో, నువ్వెందుకు తొందరపడుతున్నావు, నువ్వెందుకు కృంగిపోతున్నావు, దేవుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు అన్నట్లుగా 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో దేవునితోనే మాట్లాడుతున్నాడు. దేవా, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ఎక్కడి నుంచి జ్ఞాపకం చేసుకుంటాను? యోర్దాను నుంచి జ్ఞాపకం చేసుకుంటాను, హెర్మోన్ నుంచి జ్ఞాపకం చేసుకుంటాను, మేషారు కొండ నుంచి జ్ఞాపకం చేసుకుంటాను. అక్కడికి వెళ్తే కొంతవరకు నాకు ఆదరణ వస్తుంది అని చెప్తూ 7వ వచనంలో ఈ జల ప్రవాహ ధ్వనులు ఒకదానికొకటి మాట్లాడుకుంటున్నాయి. ఏమని? నా మీదకు వచ్చేద్దామని. అంతటి బాధ ఉన్న, అంతటి కష్టం ఉన్న ప్రభువా, నీ కృప నాకు తోడుగా ఉంటుంది. 8వ వచనం, నీ కృప నాకు తోడుగా ఉంటుంది. రాత్రి నీ కోసం, నీ గూర్చి పాడుకున్న ఆ కీర్తన నాకు తోడుగా ఉంటుంది, నా ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది. నేను 8వ వచనంలో చెప్తున్నారు. 9వ వచనంలో దేవునితో మాట్లాడుతున్నారు తన బాధను తట్టుకోలేక, ప్రభువా ఏంటి ప్రభువా నన్ను మర్చిపోయావా, నా శత్రువులు ఏం చేస్తున్నారు, వాళ్ళ బాధ చేత నేను కృంగిపోతున్నాను ప్రభువా, ఈ శత్రు బాధ చేత నేను ఏమవుతున్నాను అక్కడ చూస్తూ వినండి. ఈ శత్రు బాధ చేత దినమెల్లా అడుగుతుంటే ఈ దూషణ మాటల చేత నా ఎముకలు విరిగిపోయినంత బాధగా నాకు అనిపిస్తుంది. అయినప్పటికీ ప్రభువా, నేను నా ప్రాణంతో ఇలా చెప్పుకుంటున్నాను, నా ప్రాణమా, చివరి వచనం, నీవేళ కృంగిపోతున్నావు, నువ్వేం బాధపడకు, నాలో నీవేళ తొందరపడుతున్నావు, నీకు తొందరపడుకో, నా అనవసరం తొందరపడకు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు అని ఇంకా నేను ఏం చేస్తాను? స్తుతిస్తాను, ఇంకా స్తుతిస్తాను. రెట్టింపు స్థాయిలో ఎంత బాధ ఉన్నప్పటికీ నేను దేవుని సన్నిధికి దగ్గరగానే ఉంటాను. ఇది 42వ కీర్తన. అందరికి అర్థమైందా? దేవుని సన్నిధికి బయటికి తీసుకో. దేవుని సన్నిధికి ఇలా వినండి. దేవుని సన్నిధికి మనం దగ్గరగా ఉన్నప్పుడే మన జీవితాలు చాలా బాగుంటాయి. దేవుని సన్నిధి అనేది నా జీవితంలో లేదు అని ఒక్కసారి ఆలోచించండి, మన జీవితాలు ఎలా ఉంటాయి. అసలు నా జీవితంలో దేవుని సన్నిధి అనే ఒక ప్రస్తావనే నేను పుట్టినప్పటి నుంచి లేదు అని ఆలోచించండి. మన జీవితాలు లోకంలో ఎంత దారుణంగా ఉందో, అవునా కదా? దేవుని సన్నిధి ఉండడం వల్లే కదా, దేవుని తోడు ఉండడం వల్లే కదా మనం ఎలాగున్నాం. గమనించండి, నిజంగా ఒక భక్తుని జీవితం దేవునికి పెనవేసుకుంటే అతను దేవుని సన్నిధిని విడిచిపెట్టాలన్న ఆలోచన ఎంతమాత్రం రాదు, దేవుని సన్నిధిని మానేయాలన్న ఆలోచన ఎంతమాత్రం రాదు. ఎన్ని పనులున్నా మొట్టమొదటిగా దేవుని సన్నిధికే ప్రాధాన్యత ఇచ్చేవాడు నిజమైన భక్తిపరుడు. దేవునితో అప్పుడు నీ హృదయం పెనవేసుకుందని అర్థం. నా పనుల ముందు, లేకపోతే నా బంధువుల ముందు, లేకపోతే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఈ అడావిడే ముందు, తర్వాత దేవుడు అంటే అది భక్తిపరుడు యొక్క లక్షణం కాదు. నీ పనుల తర్వాత ముందేంటి, నీ కార్యక్రమాల తర్వాత ముందు దేవుని సన్నిధి. అలా ఒకవేళ మనం మారగలిగితే, ఆ తృష్ణ మనలో కనిపించగలిగితే, ఆ ఆసక్తి, ఆ దాహం మనలో కనిపించగలిగితే, ఆ రోజు కోరహు కుమారులు ఎలాగైతే బాధపడ్డారో దేవుని సన్నిధికి రాకపోతే, ఈరోజు కూడా ఒకవేళ కొన్ని పరిస్థితుల వల్ల మనం రాలేకపోతున్నాం అనుకోండి, వెళ్ళలేకపోతున్నాం అనుకోండి, ఆ బాధ కనిపించాలి. ఆ బాధ కనిపించకపోతే ఆ దేవునితో మనం పెనవేసుకోలేదని అర్థం. గమనించండి, దేవుని సన్నిధిని ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధికి మన కష్టం వచ్చిన తర్వాత రెట్టింపు స్థాయిలో ఉజ్జీవంతో ఆయన సన్నిధికి నడిపించబడాలి. ఇలాంటి కృపను దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా తండ్రి, ప్రభా, నీ సన్నిధి కోల్పోతే, నీ సన్నిధికి దూరం అయితే ప్రభా, ఆ రోజు కోరహు కుమారులు ఎంతలాగైతే బాధపడ్డారో ప్రభా, ఎంతలాగైతే వారిలో వాళ్ళు కుమిలిపోయారు ప్రభా, నీ సన్నిధికి రాలేకపోతున్నామని ప్రభా, ఇది భక్తిపరుల లక్షణం అని మాకు తెలియజేశారు ప్రభా. నీ సన్నిధి, నీ తోడు, నీ వాక్యం లేకపోతే, నీ ప్రార్థన లేకపోతే ప్రభా తండ్రి, నీ మాట మాకు లేకపోతే తండ్రి, నీ వర్తమానం మాకు దొరకకపోతే ప్రభా తండ్రి, ఈ లోకంలో ప్రభా తండ్రి ప్రభా మేము కలిసిపోయే ప్రమాదం ఉంది ప్రభా. నీ సన్నిధి దూరం పెట్టే తండ్రి,
అలాంటి తండ్రి జీవితాలు మాకు ఎంత మాత్రం వద్దు ప్రభా. నీ సన్నిధిలో ప్రభా దినదినము తండ్రి వర్ధిల్లే తండ్రి, నీ సన్నిధిలో నాటబడే ఒలీవ మొక్కల్లా మేము అందరం ఉండుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. కృపలో భద్రపరచండి ప్రభా తండ్రి. అలనాడు ప్రభా నోహు దినాల్లో తండ్రి అంత పెద్ద జలప్రలయం వచ్చినప్పటికీ ప్రభా ఎలాంటి తండ్రి అలాంటి కష్టంలో, ఇబ్బందులో, ఇరుకులో ప్రభా తండ్రి ఈ లోకంలో ఉండే అన్ని చెట్లు ప్రభా తండ్రి చనిపోయినప్పటికీ తండ్రి లేకపోయినప్పటికీ ప్రభా తండ్రి ఆ ఒలీవ కొమ్మ ఎలాగైతే తండ్రి చిగురించి ప్రభా తండ్రి ఆ పావురం తీసుకుని వచ్చిందో ప్రభా, మేము కూడా ప్రభా ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ప్రభా తండ్రి చిగురించే ఒలీవ తండ్రి చెట్లు వలె తండ్రి నీ సన్నిధిలో నాటబడి వర్ధిల్లే తండ్రి కృపను మాకు దయచేయండి. నీతిమంతుడు ప్రభా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఎలాగైతే ఉంటాడో, ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా తండ్రి మా కాలమందు మేము ఫలమిచ్చే చెట్ల వలె తండ్రి నీ సన్నిధిలో నాటబడే కృపను మాకు దయచేయండి. కృపలో భద్రపరచండి, స్థిరంగా నిలబెట్టండి ప్రభా తండ్రి. ప్రతి విషయంలో తండ్రి నీకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే తండ్రి కృపను మాకు దయచేయమని, స్థిరంగా నిలబెట్టమని, ఈ వాక్యాన్ని ప్రభా తండ్రి విని విడిచిపెట్టే తండ్రి జీవితాలు మాకు వద్దు ప్రభా. నీ సన్నిధి పట్ల తండ్రి ఇంకా ఆసక్తితో ప్రభా తండ్రి ఆ రోజు కోరహు కుమారులు ఎలాగైతే తండ్రి ఆసక్తి చూపించారో, నీ సన్నిధికి రాకపోతే ప్రభా తండ్రి వారి హృదయం ఎంతగానో బాధపడుతుంది, ఎంతగానో ఏడుస్తున్నారు ప్రభా తండ్రి. నీ సన్నిధికి రాకపోతే, నీ సన్నిధి మిస్ అవుతే ప్రభా తండ్రి అలాంటి దుఃఖాన్ని మాలో కూడా పుట్టించండి. కృపలో భద్రపరచండి, స్థిరంగా నిలబెట్టమని తండ్రి గొప్ప ఆసక్తిని మాలో పుట్టించమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది, అందరికీ వందనాలండి. అలాగే ప్రార్థనలో ఉండండి. ప్రభు బల నిమిత్తం వాక్యపట్నం చదువుకుందాం.